నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విద్యకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్దీకరణ చట్ట సవరణ బిల్లుని మంత్రి శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. 2016లోని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం తీసుకువచ్చిందని గుర్తు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న ఆలోచనతో ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపనకి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గతంలో విశాఖలో సెంచురియన్ యూనివర్సిటీ ఏర్పాటైందని చెప్పారు. ప్రైవేట్ యూనివర్సిటీల సంస్థాగత మార్పులకి ఉద్దేశించి ఈ సవరణ బిల్లుని తీసుకువచ్చామని అన్నారు. రాష్ట్రంలో విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్ల ఏర్పాటు కోసం కూడా ప్రయత్నం చేస్తామని మంత్రి తెలిపారు. ప్రతిష్టాత్మక బిట్స్ పిలాని సంస్థకు అమరావతిలో 70 ఎకరాలు కేటాయించామని, టాటా లాంటి సంస్థలు కూడా వస్తున్నాయని వివరించారు. డీప్ టెక్ యూనివర్సిటీ కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. శాఖలో ఏఏ స్పోర్ట్స్ యూనివర్సిటీ రావాల్సి ఉందని చెప్పారు. దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ఏపీలో ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఈరోజు గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్ 100 గ్లోబల్ యూనివర్సిటీస్తో జాయింట్ డిగ్రీ ఉండాలి అని చెప్తాం జరిగింది. కానీ యూజీసీ ఏమంటుందంటే జాయింట్ డిగ్రీ ఇవ్వాలంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ఆ యూనివర్సిటీ ఆపరేషన్లో ఉండాలి, ఇన్ని ఇయర్స్ అయి ఉండాలని చెప్తున్నాను. అంటే వీఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ యూజీసీ. సో నేను మొన్న కూడా కౌన్సిల్లో చెప్పాను, ఆ చట్టాన్ని మనం సవరణ చేయాలి, కానీ కొంచెం డీటెయిల్డ్గా చేద్దాం. అంటే హడావుడిగా చేస్తే మళ్ళీ పొరపాట్లు చేస్తాం. కొంచెం డీటెయిల్డ్గా చేసి ఆ చట్టాలని సవరిస్తాం జరుగుతుంది. అంటే మేమందరం ముద్దుగా తాతయ్య అంటాం. సో బుచ్చే తాతయ్య చెప్పింది ఏంటంటే చట్టాలు మేము సవరించాలి, అంటే ఎలాంటి డౌట్ లేదు. ఫారిన్ యూనివర్సిటీస్ మన ఇక్కడ ప్రోత్సహించాలి. అంతేకాకుండా మన దేశంలోనే ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఒక ఉదాహరణ బిట్స్. ఈరోజు అధ్యక్ష నిన్నే కేబినెట్ మీటింగ్ లో బిట్స్ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు 70 ఎకరాలు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. అధ్యక్ష బిట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. అంతేకాకుండా అధ్యక్ష సార్ కోరికలు పెంచుతున్నారు, ఆగండి సార్ పూర్తి చేస్తారు. బిట్స్ తీసుకొచ్చి అధ్యక్ష. రెండోది టాటా గ్రూపు, ఎల్ఎన్టీ, ఐఐటి మెడ్రాసు, ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యోతో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. అంటే నెక్స్ట్ జనరేషన్ ఏఐ ఎంఎల్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. సాక నాదేనా తెలుసు కదా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి. ఆయన పర్సనల్ గా లీడ్ చేస్తున్నారు. ఇది ప్యాషన్ ప్రాజెక్ట్ గా లీడ్ చేస్తున్నారు. ఇది నేను బలంగా నమ్మేది. మొత్తం ఎకో సిస్టమ్ ని రెవల్యూషనైజ్ చేసే యూనివర్సిటీ అది కూడా తీసుకొస్తాను అధ్యక్ష. నేను పర్సనల్ గా తీసుకుని ఒక ఏఐ యూనివర్సిటీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉన్నాం. అదేవిధంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చేయాలని అధ్యక్ష. ఇది ఇప్పటివరకు ఉంది. ఇంతేకాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుతో కూడా అనేక యూనివర్సిటీస్ ఆల్రెడీ చర్చల్లో ఉన్నాయి. ఒకటి యూనివర్సిటీ ఆఫ్ టోక్యో కూడా చర్చలో ఉంది. ఏఎంఏ యూనివర్సిటీ ఫిలిప్పీన్స్ నుంచి కూడా చర్చలో ఉంది అధ్యక్ష. ఇంతేకాకుండా ఇతర యూనివర్సిటీలు కూడా వాళ్ళందరూ వచ్చి కలుస్తూ అంటున్నారు. సో ఈ సెషన్ అయిన తర్వాత వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో కేవలం ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కాదు, భారతదేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ అందరినీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా, ఇంకో పక్కన కొన్ని పార్లమెంట్లు మనం చూసేగల ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు. సో మంత్రి అయిన తర్వాత అది బ్యాలెన్స్ చేయాలన్న ఆలోచనలో అక్కడికి వాళ్ళకి అంటే కొంచెం ₹2 ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి అలాంటి ప్రాంతాలు కూడా తీసుకెళ్లి అన్ని ఏదైతే పార్లమెంట్లోనే కనీసం ఒక్క యూనివర్సిటీ అనేది ఉండాలనే లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ, ఉగ్ర గారు చాలా తేలిగా మా ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అని అంటున్నారు అధ్యక్ష. ఇంకో 3 సంవత్సరాలు ఇవ్వండి అధ్యక్ష. వాళ్ళకి సిబిజీ ప్రాజెక్ట్, రిలయన్స్ ప్రాజెక్ట్ మొత్తం ఆయన ప్రాంతానికి వస్తుంది. ఆయన ప్రాంతం. ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఫోటో సెషన్ నిర్వహించారు. మొదటి వరుసలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మంత్రులు పాల్గొన్నారు. సీనియారిటీ ప్రకారం ఎమ్మెల్యేలు 2, 3, 4 వరుసల్లో కూర్చున్నారు. అనంతరం ఎమ్మెల్సీల ఫోటో సెషన్ జరిగింది. అసెంబ్లీ వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పలకరించారు. ఎమ్మెల్యేలు ఫోటో సెషన్ ముగించుకుని వెళ్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు ఎదురొచ్చారు. ఈ క్రమంలో పవన్ ని ఎలా ఉన్నారు, బాగున్నారా అని బొత్స పలకరించారు. ఈ సందర్భంగా నేతలిద్దరూ కరచాలనం చేసుకున్నారు.
సినీ నటుడు పోసాని కృష్ణమురళిని సిఐడి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన విచారించారు. పోసాని కృష్ణమురళిని కస్టడీకి అనుమతిస్తూ గుంటూరులో 6 అదనపు జూనియర్ సివిల్ న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్ చిత్రాలను విలేకరుల సమావేశంలో పోసాని ప్రదర్శించారు. దీనిపై సిఐడి పోలీసులు కేసు నమోదు చేసి ఆయనను పీటీ వారెంట్పై కర్నూలు నుంచి గుంటూరు తీసుకువచ్చారు. గత బుధవారం స్థానిక కోర్టులో హాజరుపరిచిగా రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకి తరలించారు. పోసానిని కస్టడీకి ఇవ్వాలని ఇటీవల సిఐడి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా మంగళవారం న్యాయస్థానం అనుమతిచ్చింది. బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట పోలీసుల విచారణ వేగవంతం చేశారు. ఈ కేసుకి సంబంధించిన పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే 11 మందిపై కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన మరింత మందిపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం విచారణకి హాజరు కావాలని విష్ణుప్రియ, టేస్టీ తేజకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణ నిమిత్తం వారిద్దరూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలతో సహా పలువురిపై సోమవారం కేసు నమోదైన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కానిస్టేబుల్ కిరణ్ కుమార్ పైన పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది. 11 మంది నిందితుల్లో కిరణ్ కుమార్ ఒకరు. హబీబ్ నగర్ పిఎస్ లో కిరణ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను దుండగులు హతమార్చారు. అనంతరం శరీర భాగాలను వేరు చేసి బెడ్షీట్లో చుట్టి జాతీయ రహదారి పక్కనే పడవేశారు. స్థానికుల సమాచారంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బెడ్షీట్లో ఒక చెయ్యి, కాలు ఉన్నట్లు గుర్తించారు. హత్యకు గురైన మహిళ వయస్సు 40 సంవత్సరాలు. కసింకోట సీఐ స్వామినాయుడు మీడియా సమావేశంలో తెలిపారు. ఘటనా స్థలంలో ఆధారాలను పరిశీలించి క్లోజ్ టీం సాయంతో విచారణ చేపడతామని తెలిపారు. కూటమి ప్రభుత్వం మన మిత్ర యాప్ ద్వారా 200 పౌర సేవల్ని పారదర్శకంగా అందిస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ తెలిపారు. ఈ ఘనత అంతా మంత్రి నారా లోకేష్ కి దక్కుతుందని చెప్పారు. మంగళవారం శాసనసభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మన మిత్ర యాప్ ద్వారా అందే పౌర సేవల గురించి వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పౌర సేవల నిమిత్తం ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా లంచాలు అడిగేవారని గుర్తు చేశారు. లంచం అవినీతిని అరికట్టేందుకు మనమిత్ర యాప్ దోహదపడుతుందని చెప్పారు. వాట్సాప్ గవర్నెన్స్ తో పౌర సేవలు సరళీకరణంతో పాటు సులభతరం కానున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమాలు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏదైతే ప్లాట్ఫామ్ సృష్టించబడుతుందో దాని ద్వారా ప్రజలకు ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని, సంక్షేమ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలతో పాటు గ్రీవియన్సెస్ ఏదైతే పబ్లిక్ లో ఉన్నటువంటి గ్రీవియన్స్ ని మనం కలెక్ట్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ గా ఈ వాట్సాప్ గవర్నెన్స్ రాబోయేటువంటి రోజుల్లో ముందుకు సాగేటువంటి పరిస్థితి ఉన్నాయి. అధ్యక్ష, 161 సేవలతో ప్రారంభించినటువంటి అతి తక్కువ కాలంలోనే ఈరోజు 200 పైచిలుకు సేవలు అందిస్తూ ఈరోజు రాష్ట్రాన్ని దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగడం చాలా గొప్ప విషయం. అంతేకాకుండా న్యూస్ అప్డేట్స్ తో పాటు ప్రమాదాలు జరిగినప్పుడు లొకేషన్ షేరింగ్ కోసం కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ లో చాలా వరకు పోలీసులకు కానీ అలాగే అంబులెన్స్లకు కానీ ఇవన్నీ కూడా ఎక్కడైతే యాక్సిడెంట్ జరుగుతుందో ఇప్పటికే చాలా యాప్స్ వచ్చున్నాయి. కానీ మన వాట్సాప్ గవర్నెన్స్ లో దీన్ని అంతర్భాగం చేసుకుంటే తప్పకుండా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్ గా ఎస్ఓఎస్ సర్వీసెస్ కూడా దీంట్లో మనం పార్ట్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు చూస్తా ఉన్నాం, మతం చూడం పార్టీ చూడం అని గొప్పగా చెప్పినటువంటి గత ముఖ్యమంత్రి గారు ఏ ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినా అక్కడ లంచాల బారిన పడి ప్రజలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వర్గాలకు విభేదాలకు తావు లేకుండా టెక్నాలజీ ద్వారా సామాన్యుడికి సైతం ఈ సేవలు అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మరొకసారి మన మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. దీనివల్ల ప్రజలకు అమూల్యమైనటువంటి సమయంతో పాటు ఖర్చు, ట్రావెలింగ్ ఖర్చు ప్రతి ఒక్కరు ఈరోజు సామాన్యుడు గవర్నమెంట్ ఎంఆర్ఓ ఆఫీస్కి రావాలంటే మారుమూల ప్రాంతాల నుంచి వాళ్ళకి అయ్యేటువంటి ఖర్చులతో పాటు అనేక రకాల ఖర్చులతో పాటు లంచాలు కానీ అవినీతి కానీ వీటినన్నిటి కూడా రూపుమాపేటువంటి ఒక మంచి కార్యక్రమంగా ఈ వాట్సాప్ గవర్నెన్స్ మేము అందరం కూడా అభివర్ణించవచ్చు. అధ్యక్ష, ఏదైతే స్వర్ణ 2047 మన ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నారో దానికి ఇది ఒక తొలి అడుగుగా కూడా ఎందుకంటే ఈరోజు టెక్నాలజీతో ప్రపంచం అంతా కూడా ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో
విధానంలో ఏఐ లాంటి ఇవన్నీ కూడా తీసుకొని ఏఐని కూడా ఇంటర్లింక్ చేస్తూ ఈరోజు గవర్నెన్స్ ని జోడిస్తూ చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా మంచి ప్రయత్నంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ముఖ్యంగా చూస్తా ఉన్నాం రేషన్ మాఫియా ఏ విధంగా రెచ్చిపోతా ఉందో దాన్ని అరకట్టడానికి QR కోడ్ ద్వారా ఈరోజు, ఎందుకంటే రేషన్ కార్డులో ఏదైతే జరుగుతా ఉందో ఇది ప్రజల చేతుల్లోకి ఇచ్చినటువంటి పాలన అని చెప్పి నేను దీనికి అబ్రివేషన్, షార్ట్ అబ్రివేషన్ అంటే ఇది ప్రజల చేతుల్లో బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అనే దానికి ఇది వాట్సాప్ గవర్నెన్స్ ఒక ఎగ్జాంపుల్ గా మీ అందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కూటమి ప్రభుత్వ పాలనలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రగతి పరుగులు తీస్తుందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గత వైసీపీ పాలనలో గుంటూరు నగర అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. మంగళవారం 43వ డివిజన్లో సాయిబాబా రోడ్డు, ద్వారకా నగర్, కొమ్మినేని నగర్లో 1,79 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు, ప్రసాద్, జమ్మల వీరాంజనేయులు, సాయి, మన్నవ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన గుంటూరు పశ్చిమలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అందులో ప్రధానంగా సాయిబాబా రోడ్డు, ద్వారకా నగర్, అదేవిధంగా కొమ్మినేని నగర్లో ఈ రోడ్లు, డ్రైన్లు వేసుకోవడం జరిగింది. ఒక చోట కలవట్టు కూడా అవసరం ఉంటే అక్కడ కూడా వేసుకోవడం జరిగింది. అయితే దాదాపుగా 49 లక్షల, అంటే మొత్తం మీద 1,79 లక్షల రూపాయల వర్క్స్ ఇవాళ వేసుకోవడం జరిగింది. సాయిబాబా రోడ్లో పూర్తిగా 580 మీటర్ల పొడవున డ్రైన్ వేసుకుంటున్నాము. ద్వారకా నగర్కి వచ్చేటప్పటికి 485 మీటర్ల సీసీ రోడ్లు వేస్తున్నారు. అదేవిధంగా మన కొమ్మినేని నగర్ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ కలుపుకొని 1020 మీటర్ల డ్రైన్ వేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కొమ్మినేని నగర్ 2వ లైన్, 3వ లైన్కి అనుసంధానంగా రోడ్డు, డ్రైన్లు కూడా వేసుకోవడం జరుగుతుంది. పూర్తిగా ఇవి ఎప్పటి నుంచో కూడా రోడ్డు లేని, డ్రైన్స్ లేని పరిస్థితి దాదాపుగా నాకు తెలిసే ఇక్కడ మేము ఉండడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అంటే గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఒక మంచి నాయకత్వం లేక, ఏ పనులు శాంక్షన్ కాక, పనిచేసే కార్పొరేటర్లు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం సరిగ్గా లేక పనులు జరగని పరిస్థితి ఏర్పడింది. అయితే మంచి ప్రభుత్వం వచ్చింది. అన్ని వర్క్స్ని ఒకేసారి పెట్టుకొని ఈరోజు దాదాపుగా 1,79 లక్షలు కొమ్మినేని కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు చేపట్టడం జరిగింది. 4 కాంట్రాక్టర్ల మీద ఈ వర్క్స్ జరగబోతున్నాయి. అత్యంత త్వరితగతిన ఈ వర్క్స్ అన్ని పూర్తి చేసుకొని ప్రజలకి సౌకర్యార్థం ఈ రోడ్డుని, డ్రైన్లు తీసుకొస్తామని కాంట్రాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని విధాల గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి పదంలో పనిచేస్తున్నందుకు చాలా ఆనందం వ్యక్తమైంది. సెలవు తీసుకుంటాం. కాబట్టి మనోహర్ నాయుడు రాజీనామాపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఘాటు విమర్శలు చేశారు. ఆయన మొహం చెల్లకే రాజీనామా చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అవమానిస్తుందన్నది వంక మాత్రమేనని అన్నారు. కాబట్టి మనోహర్ నాయుడు మేయర్గా ఉన్న సమయంలో కార్పొరేషన్ కార్మికులను తన ఇంట్లో సొంత పనులకి వాడుకోవటం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. శనివారం గుంటూరులో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. అధిష్టానం ఎవరిని సూచిస్తే వారే మేయర్ అవుతారని స్పష్టం చేశారు. గుంటూరు నగర అభివృద్ధిలో ప్రజా ప్రతినిధులందరూ కూడా భాగస్వామ్యం అవుతారని చెప్పారు. కమిషనర్ గారి దగ్గర నుంచి, కలెక్టర్ గారి దగ్గర నుంచి వాళ్ళకి ఇన్విటేషన్ గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలకి, అక్రమాలకి ప్రజలు ముందుకు వచ్చి మొహం చూపించే అర్హత లేక, మొహం చెల్లక వాళ్ళు రాలేదు. ప్రోటోకాల్ పాటించలేదని ఈరోజు ఏడవడం అదొక వంకగా తప్ప అంతకు మించి ఏం కనిపించట్లేదని ప్రతి ఒక్క తప్ప. అంటే మేయర్ ఛాంబర్కి లాక్లు వేశారు, అటెండర్లు తీశారు, డ్రైవర్లు తీసేశారు అని, ఇది కరెక్ట్ అనేది మేయర్ నుంచి. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో రావాల్సిన ప్రతి ఒక్క శానిటరీ ఇన్స్పెక్టర్లు కానివ్వండి, లేకపోతే కార్మికులు కానివ్వండి, అందరూ వాళ్ళ ఊళ్ళో ఊడిగం చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళ అసలైన విధులను తీసుకురావడం కూడా ప్రోటోకాల్ భంగము, లేదంటే అరాచకం సృష్టించడం. అంటే ఇంక మనం ఇంక ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు. అలాగా ఈ పనులు చేసుకునే వాళ్ళని తీసుకెళ్ళి ఆయన ఇంట్లో పెట్టుకోవడమే అసలు మేజర్గా అధర్మం, అక్రమము. అలాంటిది వెనక్కి తీసుకురావడం వల్ల తప్పు చేశాము అని అంటే అది వాళ్ళ విజ్ఞప్తి. హైకమాండ్, అధిష్టానం ఏ వ్యక్తిని నిర్ణయిస్తున్నా ఖచ్చితంగా ఆ వ్యక్తి మేయర్ అవుతారు. ఈ నగరాభివృద్ధిలో పాల్పంచుకుంటారు. అందరం కలిసికట్టుగా కూడా ఈ నగరాభివృద్ధిలో మేమందరం పాత్రధారులం అవుతాము. ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి పదంలో పరిగెత్తించే వాళ్ళని మాత్రమే ఎంచుకోవడం జరుగుతుంది. అందరూ ఒకరికొకరు సహకరిస్తూ గుంటూరు కార్పొరేషన్లో ఇంక ఎప్పుడు ఇదివరకు లేని ఇలా జరుగుతుందా అభివృద్ధి అంటే అనే విధంగా ఖచ్చితంగా మా పని తీరుంది. మాకు మంచి రోజులు వస్తాయి, మాకు నెక్స్ట్ ప్రభుత్వం వస్తుంది, అప్పుడు చూస్తాం అనేది వాళ్ళకున్న 5 సంవత్సరాల మంచి రోజులు ఏం చేశారో ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి.
ఆ 5 సంవత్సరాలు ఏం చేశారో క్వశ్చన్ చేసుకున్నప్పుడు, మంచి పనులు ఏం చేశారు, ప్రజలకు ఏం చేశారో క్వశ్చన్ చేసుకున్నప్పుడు రానున్న రోజుల్లో కూడా ఎలా మార్పులు చెందాలి, ఏం చేస్తే వస్తాము ప్రజల్లోకి అన్నది అవగతం అవుతుంది. ఆ పరిస్థితుల్లో కూడా దాదాపుగా ఒక 20 ఏళ్ల పాటు వాళ్ళకి ఎక్కడా కూడా అవకాశం లేని పరిస్థితి ఆల్రెడీ గడిచిన 5 సంవత్సరాల పరిపాలనలో ఏర్పరచుకున్నారు. కాబట్టి ఇక వాళ్ళు ఏ ప్రయత్నాలు చేసుకున్నా ప్రజలకు దగ్గర అయితే మరీ మంచిదే. అందరూ అదే ఆశ వ్యక్తం చేస్తారు. వాళ్ళని నమ్ముకొని గెలిపించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నిలబడితే అప్పటికైనా బాగుంటుందన్నది నా అభిప్రాయం. 30 సంవత్సరాల వర్గీకరణ సమస్యకి కూటమి ప్రభుత్వం ముగింపు పలికిందని మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్ తెలిపారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర కేబినెట్ వర్గీకరణకి ఆమోదం తెలిపినందున ధన్యవాదాలు తెలిపారు. వర్గీకరణ అంశంపై వైసీపీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం సరికాదని తెలిపారు. వర్గీకరణ అంశంలో వైసీపీ శాసనసభ శాసన మండలిలో సపోర్టు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ జనసేన సమితి సభ్యులు బాలస్వామి, జోసెఫ్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. న్యాయమైంది. ఎస్సీల్లో ప్రధానంగా మాదిగలకు అన్యాయం జరుగుతుంది, దీన్ని పరిష్కారం కావాలని అనేక మంది సపోర్ట్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడే 2000లో ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం ద్వారా 4 ఏళ్ళు చాలా 25,000 పోస్టులు ఇంప్లిమెంట్ చేయడం రావడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు కూడా అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, బీజేపీ అన్ని పార్టీలు కూడా ఈ వర్గీకరణ సమస్యని సపోర్ట్ చేశారు. నాట్ ఓన్లీ రాజకీయ పార్టీలు, సమాజంలో ఉన్న సభ్య సమాజం మొత్తం కూడా, సివిల్ సొసైటీ మొత్తం కూడా, అన్ని కులాల వారు కూడా ఇది న్యాయమైన సమస్య, వాళ్ళకున్న అవకాశాలని ఇద్దరు అన్నదమ్ములు పంచుకుంటే బాగుంటుంది కదా అనే ఒక సూచన చేస్తూ ఉన్నారు. దాని టెక్నికల్ అబ్జెక్షన్ వలన రకరకాల స్టేజీల్లో వచ్చి చివరికి సుప్రీంకోర్టు ద్వారా ఒక మంచి పరిష్కారం జరిగింది. ఇది దళితుల ఐక్యతకి ఇది పెద్ద పునాదిగా, ఇది మంచి నిర్ణయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేయటానికి ముందుకెళ్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వానికి, కూటమి నాయకత్వం మొత్తానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మాకు ఇన్ని సంవత్సరాల మా పోరాటాన్ని గుర్తించినందుకు, మాదిగలకు న్యాయం చేసినందుకు కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే సందర్భంగా ఈ సెషన్లోని రేపో ఎప్పుడో బిల్ పెట్టి దాన్ని ఆమోదించి వెంటనే ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతా ఉన్నాము. అదే రకంగా రాజకీయ పార్టీలు అన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఇక్కడ మన రాష్ట్రంలో ఒక్క పార్టీ తప్పితే అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తాం. వర్గీకరణ మీద ఎలాంటి నిర్ణయం ప్రకటించిన పార్టీ ఒక్క వైసీపీ పార్టీ మాత్రమే. రాష్ట్రం అన్ని పార్టీలు చిన్న చిత్తగా వాళ్ళకి ఉన్న అవకాశాల్లో అన్ని పార్టీలు తమ వాయిస్ వినిపించారు, తమ మద్దతు తెలియజేశారు. ఈవెన్ ప్రజా సంఘాలు కూడా, అభ్యుదయ రచయితంగము, విరసము, ఇంకా అనేక రకాల కళామండళ్ళు అందరూ కూడా మద్దతు తెలియజేశారు. అసలు మన ఆంధ్రదేశంలో, ఉమ్మడి ఆంధ్రదేశంలో కానీ ఇప్పుడు సపరేట్ రాష్ట్రంలో కానీ వర్గీకరణని సమర్థించని ఒక్క రాజకీయ వ్యవస్థ కూడా లేదు, ఎక్సెప్ట్ వైసీపీ. కనుక ఇప్పటికైనా నేను వైసీపీ పార్టీకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాళ్ళు నిర్ణయాన్ని పునరాలోచించి ఎస్సీలకి న్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారు? గుంటూరు మేయర్ పదవికి కావటి మనోహర్ నాయుడు ఎందుకు రాజీనామా చేశారో ప్రజలందరికీ తెలుసునని జనసేన పార్టీ నేతలు బోనపైన శ్రీనివాస్ యాదవ్, గాది వెంకటేశ్వర, చందు సాంబశివరావు వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వ వేధింపుల కారణంగానే రాజీనామా చేశామని ఆయన చెప్పడం పచ్చి అబద్దమని చెప్పారు. గుంటూరు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వైసీపీ అధికారంలో ఉండగా గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు అప్పటి ప్రతిపక్షంపై వ్యవహరించిన తీరుని గుర్తు చేశారు. వీరుడు సూర్యుడు అని చెప్పుకునే నాయకుడు కారు తొలగించారని, అటెండర్లు లేరని, మేయర్ ఛాంబర్కి తాళాలు తీయటం లేదని కుంటి సాకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. వైసీపీ ఘోరంగా ఓడిపోయినా ఆ పార్టీ నేతల్లో ఇంకా మార్పు రాలేదని చెప్పారు. పట్టణానికి సంబంధించిన 2 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు కూడా యంత్రాంగంతో, అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమాలోచనలు చేస్తూ మేము కూడా వారితో కలిసి అభివృద్ధిలో భాగమై మా కార్పొరేటర్లు కానివ్వండి, వార్డు ప్రెసిడెంట్లు కానివ్వండి, మా నాయకులందరూ కూడా గుంటూరు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నారు. గుంటూరు పట్టణాన్ని అభివృద్ధి చేయకుండా ఇప్పటివరకు కూడా అవినీతికి అలవాటు పడి అభివృద్ధిని వదిలేసి ఇక నా వల్ల కాదులే, ఇక నాపై ఎదురు తిరుగుతున్నారని మనోహర్ నాయుడు నిన్న మేయర్ పదవి రాజీనామా చేయడం జరిగింది. ఆయన నాకు సహకరించట్లేదని చెప్తా ఉన్నారు. 4 సంవత్సరాలు సహకరించిన వాళ్ళు
4 నెలలు 3 నెలలు ఎందుకు సహకరించట్లేదు మీకు? 2 నెలలు 3 నెలల నుంచి అంటే మీపై ఉన్న ముద్ర అటువంటిది. మీరు ఎవరికైనా సహకరించుంటే మీకు అందరూ సహకరిస్తారు. మీ పార్టీకి సంబంధించిన సభ్యులే మీకు సహకరించట్లేదని మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అభివృద్ధిపై దృష్టి పెట్టి అందరినీ కూడా కలుపుకొని పోయే విధానం ఉంటే అందరూ కూడా సహకరిస్తారు. మనకి రాజకీయంగా మొట్టమొదటిది అవతల వ్యక్తులు రాజకీయంగా ఇబ్బంది పెట్టడం కాదు, అందరితో కలుపుకుపోయి అందరినీ కలుపుకొని అభివృద్ధికి ముందడుగు వేయాలని చెప్పి అప్పుడే అందరూ కూడా మనతో సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే ఆయన రాజీనామా చేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే మేయర్ ఎన్నిక జరిగిపోతూ ఉంది. తర్వాత డిప్యూటీ మేయర్ ఉన్నటువంటి ఒక డిప్యూటీ మేయరు టీడీపీలోకి వచ్చారు, రెండో డిప్యూటీ మేయర్ వారిని కూడా ఈ యొక్క సభ్యులందరూ అవిశ్వాసంతో దించబోతూ ఉన్నారు. తప్పనిసరిగా మేయరు డిప్యూటీ మేయర్ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి ప్రతి పార్టీ కూడా ఒక నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటివరకు కూడా ఏదో వార్తలు వస్తూ ఉన్నాయి కానీ స్పష్టమైనటువంటి నిర్ణయం ఇంతవరకు రాలేదని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి త్వరలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మేయర్ డిప్యూటీ మేయర్పై స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తాం. రిజైన్ చేసి వెళ్ళిపో చెప్తారు కదా మా పార్టీలో ఉన్న వాళ్ళందరూ సింహాలు పులులు ధైర్యవంతులని. మరే సంవత్సర కాలం ఉంది, ఏమైపోయింది నీ ధైర్యం? అధికారం ఉండగా కర్రలు తీసుకుని రోడ్ల మీద తిరిగినప్పుడు ఉన్నటువంటి ధైర్యం ఒకసారి ప్రభుత్వంలో మీ అధికారం కోల్పోయిన తర్వాత సింహాలని పిల్లులు అయిపోతాయా? పిల్లులు అయిపోయి పిల్లులు మాటలు మాట్లాడకూడదు. జనసేన పార్టీ 14 నుంచి అధికారం ఉందా లేదని చూడలేం. మేము ప్రజల పక్షాన పోరాడాం, ప్రజల కోసం ఎదురు తిరిగాం. మీరు అధికారం మదంతో ఉన్నప్పుడు కూడా మేము ప్రజల పక్షాన్ని మేము నిలబడ్డాం. అధికారం ఉందని కాదు, అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం లేనప్పుడు ఒక రకంగా ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు కాడు కూడా. వాళ్ళు అందుకని దయచేసి మాజీ మేయర్ గారిని మేము కోరేది, మీ వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉండొచ్చు, మీరు రిజైన్ చేసినప్పుడు హుందాగా వెళ్ళంటారు నేర్చుకోవాలి. ఆ హుందాగా వెళ్ళకుండా నిందలు వేద్దామంటే నిందలు పడటానికి ఇక్కడ కూటమి ప్రభుత్వం లేదు. కాక తమరి హయాంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా వెలుగు తీయాల్సి వస్తుంది. నీ వ్యక్తిగత కారణాలేంటో రోజు కూడా వస్తుంది. ఇవాళ కూడా పేపర్లో చూసాం, 84 లక్షలు వర్క్ చేయకుండా ఏ రకంగా దారి మళ్ళినయో దానికి కారణం ఎవరు? ఇవన్నీ నీ పర్యవేక్షణలో జరగాలి కదా. ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నీ బినామీ కాంట్రాక్టర్లు ఎవరో, మీ హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళకి బినామీ కాంట్రాక్టర్లు ఎవరో అన్నీ కూడా చర్చకు వస్తాయి. ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో అన్నీ తీస్తాం బయటికి. 9 సబ్స్టేషన్లు కడితే నీ హయాంలో 9 సబ్స్టేషన్ల కాంట్రాక్టర్ ఎవరు? ఇవాళ గాంధీ పార్కును కడితే గాంధీ పార్కులో కాంట్రాక్టర్ ఎవరు? ఎందుకు మీరు సిబిల్లులు పెట్టారు గాంధీ పార్క్కి? ఒక కాంట్రాక్టర్ ఇవ్వచ్చు కదా. అంటే సిబిల్లులు పెట్టుకుంటే మీ ఇష్టానుసారంగా అవినీతి చేయొచ్చు. ఆ అవినీతిలో భాగమే కదా ఇవాళ. సో దయచేసి కూటమి ప్రభుత్వాన్ని నిందించే చర్యలు మానుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చెబుతూ, ఆయన ప్రథమ పౌరుడు, చాలా ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ అనుకుని, చాలా పెద్ద లీడర్ అనుకుని చాలా మాటలు మాట్లాడారు. సింహం కంటే పెద్దగా ఊహించుకున్నాడు. మరి అంత మాట్లాడిన మనిషి ఇంతగా డేలా పడిపోతూ, భయపడిపోతూ, నాకు అటెండర్లు పనిచేయట్లేదు, మాట వింటలేదు, నాకు ఎవరూ సహకరించట్లేదని అంటున్నానంటే దాదాపుగా గత 4 సంవత్సరాల్లో ఆయన ప్రవర్తనకి రిజల్ట్ ఏంటో ఆయనకి కనపడి ఉంటుంది. అటెండర్ అయినా ఆఫీసర్ అయినా మనం అందరం కూడా ముందు మనుషులను గుర్తుంచుకోవాలి. మా అందరి తరఫున రిప్రజెంటేటివ్గా ఒక మేయర్గా మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు ఈ నగరానికి బాధ్యత తీసుకుని ప్రథమ పౌరుడిగా మీరు బిహేవ్ చేయాలి. నోటికొచ్చినట్టు మాట్లాడటం, బూతులు మాట్లాడటం, చిన్న పెద్ద లేకుండా ఎవరిని పడితే వాళ్ళని విమర్శించడం ఇవన్నీ కూడా తగదు. ఆయన ఎప్పటికైనా రిజైన్ చేశాడు. నా కోరిక ఏంటంటే ఆయన అసలు ఆయన ఆ ప్లేస్కి మేయరు అని అనిపించుకోవడానికి కూడా అనర్హుడని నా అభిప్రాయం.
ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికని రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన తీరుని నిరసిస్తూ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ బొమ్మ వద్ద నిరసన చేయడం జరిగింది. సందర్భంగా గోళ్ల అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. వర్గీకరణ ద్వారా మాల మాదిగలను విడదీస్తే సహించేది లేదని హెచ్చరించారు. భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. మాలలు అందరూ ఉమ్మడి కార్యాచరణకి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మాల మహానాడు అధ్యక్షులు దారా హేమప్రసాద్ గారి నేతృత్వంలో మాల మహానాడు రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వర్గీకరణకి అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ మద్దతు తెలపడాన్ని నిరసిస్తూ ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని ఈరోజు తూట్లు పొడిచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు చాలా సిగ్గుచేటు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పుకు భిన్నంగా ఈరోజు రాజీవ్ మిశ్రా కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఆ ప్రభుత్వం ఏదైతే వారు అనుకున్నారో వారి నిర్ణయాల ప్రకారమే రాజీవ్ మిశ్రా కమిషన్ కూడా ఈరోజు అనుకూలంగా మద్దతు తెలపడానికి వర్గీకరణకి తీవ్రంగా మాల మహానాడు తరపున ఖండిస్తున్నాం. ఇది చాలా అప్రజాస్వామికం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ 2011 సెన్సెక్స్ ప్రకారం వర్గీకరణ అమలు చేస్తామని చెబుతున్నారు. చాలా సిగ్గుచాటు. రాష్ట్ర విభజన 2014లో జరిగితే 2011 ఏ విధంగా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటారో తెలియజేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఈరోజు మాలాబాదికుల మధ్య అన్నదమ్ములటువంటి మాలాబాదికుల మధ్య మళ్ళీ చిచ్చు పెట్టేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మాలాబాదికుల్ని 2 కళ్ళులాగా చూసుకుంటామని చెప్పారు. మరలా ఈరోజు అంతేకాకుండా జిల్లాల వారీగా ఒక యూనిట్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరలా ఈరోజు మాట మార్చి రాష్ట్ర వ్యాప్తంగా యూనిట్ ఏర్పాటు చేసి వర్గీకరణకి బిల్లు ఆమోదం తెలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో 1,00,000 మందితో రాజధాని ప్రాంతంలో జూన్లో మాలల మహాగర్జన పేరుతో మేము పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేసి ఈ భారత రాజ్యాంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని తప్పుపడుతూ మా ఉనికిని మా ఏదైతే మాల అస్థిరత్వాన్ని కాపాడుకునేందుకు మేము అందరం ఏకతాటి మీదకి రాష్ట్రంలో ఉన్న 12 సంఘాలు మాల మహాసభ, మాల మహానాడు, ఐక్యమాల మహానాడు అందరూ ఏకతాటి మీదకి వచ్చి సమావేశాన్ని నిర్వహించడానికి ఈ సందర్భంగా నిర్ణయించామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోమారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై భీమ్, జై భారత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.